సో ఏదైతే అప్పుల పాలైంది అని అనడం మాత్రము చాలా అవాస్తవం. ఎంతోమంది, ఎందుకంటే పేర్లు పార్టీలు చెప్తే బాగుండకపోవచ్చు వేదిక మీద నుంచి, ఏది మాట్లాడినా కూడా రాష్ట్ర ప్రెస్టీజ్ ఏమవుతుంది అన్న, మళ్ళా ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రెస్టీజ్ అప్పుల పాలైంది అనడంలో ప్రెస్టీజ్ ఏమైనా పెరుగుతుందా? ఎందుకంటే వాస్తవము అప్పుల పాలు కాలేదు. అయితే ఇది కొంచెము టెక్నికల్గా ప్లస్ ఫిగర్స్తో కూడిన అంశం కాబట్టి మీరు పర్మిట్ చేస్తే ఐ రెఫర్ టు సమ్ ఫిగర్స్. ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు దాదాపు 35% మనము ఏదైతే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నామో 5 సంవత్సరాల మొదటి పరిపాలన తర్వాత 35 కాస్త 5% పెరిగింది, 40 వరకు వచ్చింది. వ్యవసాయము ఏదైతే పెరిగిందో సర్వీసెస్ అండ్ సేవా రంగము అండ్ ఇది మాత్రం తగ్గింది ఫస్ట్ 5 ఇయర్స్లోనే. అయితే ఆ 5 ఇయర్స్లోనే మనం గమనించినట్లయితే మనం ఎప్పుడైనా కానీ కంపారిజన్ చేసుకున్నప్పుడు ఒక లాంగ్ పీరియడ్ కంపేర్ చేయాలి, లేదా కేంద్ర ప్రభుత్వంతో కంపేర్ చేయాలన్నమాట. సో కేంద్ర ప్రభుత్వంతో ఎందుకంటే మనము ఈ ఆగస్టు పోయిన ఆగస్టుతో ఈ సెప్టెంబర్ పోయిన సెప్టెంబర్తో కరెక్ట్ కంపారిజన్ కాదు. కరెక్ట్. సో 2019, 20, 2020, 2021 కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే హయ్యెస్ట్ అప్పు చేయడం జరిగిందనమాట. కోవిడ్ వలన 2020, 2021లో ఒకటేసారి దాదాపు 60% వరకు డెట్ జిఎస్టీ అప్పు స్థూల ఉత్పత్తితో తీసుకున్నట్లయితే ఆ శాతం వరకు పోయిందనమాట. సో మనం కంపేర్ చేసుకునేటప్పుడు రాష్ట్రం అప్పులు అని అనడం మాత్రము ఆ పీరియడ్ కోవిడ్ పీరియడ్ కంపేర్ చేయడం చాలా తప్పు అవుతుందని.